హాయ్. హాయ్. యువర్ గుడ్ నేమ్? ఈషా. ఈషా. కన్నప్ప మూవీ వస్తుంది కదా మంచు విష్ణు గారిది. Yeah. ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇది కొంచెం ట్రెడిషనల్ అండ్ డివోషనల్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు. ఎలా ఉండొచ్చు ఇంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్? ఇది నార్మల్లీ ప్రభాస్ చేస్తున్నాడంటే ఆబ్వియస్లీ పాన్ ఇండియా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డివోషనల్ వేలో వచ్చేసి పాన్ ఇండియా అంటే వెరీ ఎక్సైటెడ్. చూస్తే మంచు విష్ణు గారు దీని మీద సుమారుగా ఒక 10 years కష్టపడ్డారు. అందులో కూడా ప్రభాస్ గారిది కూడా బిగ్ రోల్ ఉన్నది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మేబీ నేను కూడా చూడలేదు కాబట్టి యాజ్ అ ట్రైలర్ గా వస్తే శివుడు క్యారెక్టర్ చేసినట్టు అనిపిస్తుంది. రుద్రుడు క్యారెక్టర్ అని క్యారెక్టర్లు అయితే బయట పెట్టారు కదా. Huh. అంటే ఏమైనా అప్సెట్ అయ్యారా ప్రభాస్ గారికి శివుడు ఇవ్వకుండా? నో, ఎందుకంటే బాహుబలిలో కూడా ఆయన శివుడు క్యారెక్టర్ చేసి ఉన్నాడు కదా, లైక్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి శివుడు అని చెప్పున్నారు కదా. సో శివుడు పేరుతో చేస్తేనే అంత హిట్ అయింది, ఇప్పుడు శివుడుగా చేస్తే ఇంకెంత హిట్ అవుతుందని ఎక్సైట్. ఓకే. ప్రభాస్ గారు ఇప్పుడు చాలా మూవీస్ అయితే చేస్తున్నారు. ఈ కన్నప్పలో ఆయన ఐస్ కానీ ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపించిన చిన్న షార్ట్ లో ట్రైలర్ లో? చాలా బాగుంది. నెక్స్ట్ రేపు కూడా రిలీజ్ అవుతుంది కన్నప్ప నుంచి సెకండ్ ట్రైలర్. అందులో ప్రభాస్ గారి రోల్ బిగ్ రోల్ కనిపిస్తుంది అంటున్నారు. ఎలా ఉండొచ్చు ఫ్యాన్స్ దగ్గర నుంచి? గ్రేస్ ఉంటుంది అనుకుంటున్నాను. ప్రభాస్ గారు నెక్స్ట్ మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే కన్నప్ప. కన్నప్ప హిట్ అవుద్దా? అవుతుందని అనుకుంటున్నాను. మరి చాలా మంది దీని మీద రూమర్స్ చేస్తున్నారు, అదే ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికోసం ఏమంటారు? పని లేని వాళ్ళు చాలా చెప్తారు బ్రో, అవన్నీ పట్టుకొని కూర్చుంటే పనులు అవ్వవు. ఓకే. అంటే డైరెక్టర్ మనం వెళ్ళి మూవీ చూడాలా? డైరెక్ట్. ఎందుకంటే మనకి ఇప్పుడు నార్మల్ అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్ గా వస్తున్నాయి కదా, అట్లా కాకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే బెటర్ అనుకో. కన్నప్ప కోసం మీరు ఏమంటారు? కన్నప్ప గతంలో వచ్చిన భర్తీ కన్నప్పతో దీన్ని పోలుస్తున్నారు. అంటే డివోషనల్ అందులో సెట్ అవ్వదని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సెట్ అవుతుంది, సెట్ అవ్వదు అని మనం ఎట్లా చేయలేం, ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఏదన్నా చెప్పగలం. ఓకే. చూస్తే కన్నప్ప తర్వాత మంచు విష్ణు గారు ఎలా ఎలా ఉండే అవకాశం ఉంది? మేబీ డివోషనల్ వైజ్ ఎక్కువ మూవీస్ చేస్తారేమో అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు వరకు ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, అన్ని మీకు నచ్చినాయి? యా. చూసారన్ని? యా. అందులో శివుడు క్యారెక్టర్, శివుడు సాంగ్ ఇంకా ఇష్టం. శివుడు ఎవరిది? మంచు విష్ణు గారు. యా. మరి దాని మీద కూడా ఎక్కువ ట్రోలింగ్ చేశారు కదా. ఆబ్వియస్లీ నేను చెప్తున్నాను కదా, పని లేని వాళ్ళు చాలా చెప్తా ఉంటారు. అవన్నీ వింటూ కూర్చుంటే మనం అప్సెట్ అవ్వడం తప్పించి మనకు హ్యాపీనెస్ ఏమి ఉండదు. ఓకే. మరి ఈ మంత్ రిలీజ్ అవుతున్న కన్నప్ప కోసం ఏమంటారు? వెరీ ఎక్సైటెడ్ అండ్ కీప్ రాక్. ఓకే. మోహన్ బాబు గారు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఒకప్పుడు కలెక్షన్ కింగ్ మన తెలుగు ఇండస్ట్రీ. ఆబ్వియస్లీ ఆయన అండర్లో పెరిగారు కదా మంచు విష్ణు గారు, ఇది కూడా అట్లనే కలెక్ట్ చేస్తుందని అనుకుంటాను. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు కదా, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు, కాజల్ అగర్వాల్ గారు. వీళ్ళ వల్ల వాళ్ళ ఏ కంట్రీస్ లో మంచిగా వచ్చే అవకాశం ఉందా కలెక్షన్? రావచ్చు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చే అవకాశం ఉంది. అంటే మోహన్ లాల్ గారిని చూడొచ్చు అనుకోండి కన్నడలో, ఇలా రావచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా. సో అందరు ఫ్యాన్స్ కలిసేదే పాన్ ఇండియా మూవీ, అందులోని ప్రభాస్ ఉంటున్నారు. ఏ హీరో ఫ్యాన్ అవ్వని ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తారు. మీరు వెళ్తారా బ్రో? ఫస్ట్ డే వెళ్తా, ఫస్ట్ షో కన్నప్పకి. ఓకే బ్రో, అదొకటి. మీరు నెక్స్ట్ ప్రభాస్ గారు ఏ జోనర్ కోసం, అంటే కన్నప్ప కాకుండా ఏ జోనర్స్ లో చేస్తే బాగుంటుంది ఆయన నెక్స్ట్ మూవీస్? రొమాంటిక్ మూవీస్. ఏ ఇష్టమనా? ఇష్టం అని కాదు, లైక్ నార్మల్లీ డార్లింగ్, రాధేశ్యామ్ తర్వాత ఆ ఫీల్డ్ లో ఇంకా నేను చూడలేదు. సో ఇప్పుడు రాజేషాప్ వస్తుంది, అలాగే స్పిరిట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. ప్రభాస్ గారి రేంజ్ ఎలా మారిపోతుంది? హై లెవెల్, పాన్ ఇండియా నుంచి ఇంకా ఎగ్జైట్ అవుతుందండి.